डियर स्टूडेंट्स, गुड మార్నింగ్ सभी बच्चों को శుభోదయ్. డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా వేరు వేరు పాఠశాలలో చదివి 5వ తరగతి వరకు 6వ తరగతిలో మా ఎస్టీఎంవైఆర్ పాఠశాలలో చేరినందుకు మీకు మీ తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తున్నాం. పాఠశాల కమిటీ వారి తరఫు నుంచి మరి మా పాఠశాల యాజమాన్యం 5వ తరగతి వాళ్ళకి 5వ తరగతి నుంచి 6వ తరగతిలోకి వచ్చిన వాళ్ళకి టెక్స్ట్ బుక్లు రాలేదు కాబట్టి వాళ్ళకు కూడా బేసిక్స్ నేర్పుతూ వాళ్ళని ఖాళీగా ఉంచకుండా పాఠాలు నేర్పండి అని చెప్పారు. అందు సందర్భంగా రేపటి నుంచి మా పాఠశాలలో 6వ తరగతిలో నూతనంగా చేరిన విద్యార్థులందరినీ ఒక గ్రూప్గా తయారు చేసి వాట్సాప్ క్లాసులు పెట్టడం జరుగుతూ ఉంది. వీడియో క్లాసెస్ పెడుతున్నాం. తప్పనిసరిగా స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ కూడా దీన్ని చూసి పిల్లల్ని చక్కగా చదివించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వాడి హిందీ టెక్స్ట్ బుక్లు రాలేదు కాబట్టి హిందీ బేసిక్స్ నేర్పుతున్నాము. రేపు ఫస్ట్ క్లాసు 6th క్లాస్ వాళ్ళకి హిందీ సబ్జెక్టు హిందీ మాస్టర్గా నా పేరు చందం భార్గవరావు. రేపు నా క్లాస్ విని మీరందరూ కూడా వాయిస్ మెసేజ్ ద్వారా మీ డౌట్స్ కానీ ఇంకేమైనా ఉంటే క్లారిఫై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. డియర్ స్టూడెంట్స్, హిందీ బేసిక్స్లో ఫస్ట్ మనం హిందీ వర్ణమాల గురించి తెలుసుకుందాం. ఈ వర్ణమాలని ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ అంటారు. వర్ణమాలని ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ అంటారు. हिंदी वर्णमाला में 49 अक्षर है. हिंदी वर्णमाला में 49 अक्षर है. 49 letters in Hindi alphabet. 49 letters in Hindi alphabet అంటే హిందీ వర్ణమాలలో మొత్తం 49 అక్షరాలు ఉంటాయి. హిందీ వర్ణమాలలో మొత్తం 49 అక్షరాలు ఉంటాయి. यह वर्णमाला में 3 भाग है. यह वर्णमाला में 3 भाग है. 3 parts in హిందీ ఆల్ఫాబెట్స్ అంటే వర్ణమాలని 3 భాగాలుగా చేశారు. వర్ణమాలని 3 భాగాలుగా చేశారు. 3 parts in హిందీ ఆల్ఫాబెట్స్ వర్ణమాలని 3 భాగాలుగా చేశారు. వాటిల్లో ఫస్ట్ స్వర్, వొవెల్స్, అవి 13 ఉంటాయి. స్వర్ని ఇంగ్లీష్లో వొవెల్స్ అంటారు. అవి 13 ఉంటాయి. అంటే హిందీ వర్ణమాలలో ఫస్ట్ భాగం స్వర్ అన్నమాట. వాటిని ఇంగ్లీష్లో వొవెల్స్ అంటారు. ఇవి 13 ఉంటాయి. రెండవ భాగం వ్యంజన్, కాన్స్టెంట్స్ అంటారు. ఇవి 36 ఉంటాయి. సెకండ్ వ్యంజన్, కాన్స్టెంట్స్ 36 ఉంటాయి. థర్డ్ పార్ట్ సంయుక్తాక్షర్, లిగిట్యూటర్ 3 ఉంటాయి. ఇవి సంయుక్తాక్షరాలు 3 ఉంటాయి. మొత్తం వర్ణమాలలో 49 అక్షరాలు ఉంటాయి. ఫస్ట్ స్వరంలో 13 అక్షరాలు వస్తాయి. 2 వ్యంజన్లో 36 అక్షరాలు వస్తాయి. మూడో భాగం సంయుక్తాక్షరంలో 3 అక్షరాలు వస్తాయి. మొత్తం 49 అక్షరాలు. హిందీ वर्णमाला में 49 अक्षर है. 49 letters in हिंदी alphabet. 49 letters in हिंदी alphabet. यह वर्णमाला में 3 भाग है. 3 parts in हिंदी alphabet. स्वर, वोवेल्स 13, व्यंजन, कांस्टेंट 36, संयुक्ताक्षर, लिगेचर्स 3. बच्चे, अभी हम हिंदी वर्णमाला में स्वरों के बारे में सीखेंगे. स्वर, सा किंद वावत्तु, रा स्वर. ये 13 है. ये 13 है. स्वर हिंदी वर्णमाला में स्वर में 13 है. ये 13 है. स्वर को अंग्रेजी में वोवेल्स कहते हैं. वोवेल्स 13 है. ये 13 आ से आहा तक 13 अक्षर है. आ से अम्हा तक 13 लेटर्स है. आ से आहा तक 13 लेटर्स है. ये 13 लेटर्स कैसे सीखेंगे? इसको हम చాలా తేలిగ్గా మనం వీటిని నేర్చుకోవచ్చు. ఏంటంటే ఈ ఆ దగ్గర నుంచి అమ్మ వరకు ఉన్న అక్షరాలన్నింటినీ కూడా మనం 5వ తరగతిలో ఆల్రెడీ మనం 5వ తరగతి వరకు నేర్చుకునేటువంటి తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, అంకెల అక్షరాలతో సహాయంతో మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు 1, 3 ఇలా ఈ 2 అక్షరాలతో కొన్ని అక్షరాలు మనం నేర్చుకోవచ్చు. 1, 3 అనే అంకెల్ని మీరు ఖచ్చితంగా అందరికీ వచ్చు. ఈ 2 అంకెలు వస్తే మీకు 6 అక్షరాలు గ్యారంటీగా వస్తాయి. దీంట్లో ఏంటి ఉన్న 13 అక్షరాల్లో 6 అక్షరాలు ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటాయి. 1 అందరికీ వచ్చు, 3 అందరికీ వచ్చు. ఈ రెండింటి సహాయంతో 6 అక్షరాలు ఏం తయారు చేద్దామో చూడండి ఒకసారి.
ఫస్ట్ ఆ, ఫస్ట్ లెటర్ ఆ, ఫస్ట్ లెటర్ ఆ రాయాలి అంటే ముందు మనం 5వ తరగతి వరకు నేర్చుకునే అంకెల్లో ఉన్నటువంటి 3ని ముందు వేసుకోవాలి. ఇది 3 వేసుకుని ఆ 3కి ఇక్కడి నుంచి ఒక అడ్డగీత, ఇక్కడి నుంచి ఒక అడ్డగీత, ఈ అడ్డగీతకి ఈ బకెట్ని యాడ్ చేసినట్టయితే ముందు 3 వేసుకోవాలి. తర్వాత ఇక్కడ 3లో మధ్య భాగం నుంచి అడ్డగీత గీయాలి. దానికి 1 యాడ్ చేయాలి. ఈ 1 పైన శిరోరేఖ ఉంచాలి. 1 పైన శిరోరేఖ ఉంచాలి. ఇప్పుడు మనకి ఆ వచ్చింది. అంటే మీ అందరూ నేర్చుకునేటువంటి అక్షరమే 3, 1 సహాయంతో ఆ రాశాం. అలాగే రెండో ఆ కూడా అంతే. 3 అడ్డగీత 1 శిరోరేఖ. ఈ శిరోరేఖ గీసిన తర్వాత ఇంకొక అక్షరం శిరోరేఖ. 3 ముందు, తర్వాత అడ్డగీత, తర్వాత 2 1లు, దానిపైన శిరోరేఖ. ఇది రెండో. ఇది కూడా 3, 1తోనే మనం నేర్చుకున్నాం. అంటే ఈ 3, 1 అనే అంకెలు మీకు ఆల్రెడీ అందరికీ వచ్చు. దాని సహాయంతోనే 2 అక్షరాలు నేర్చుకున్నాం. అలాగే ఈ అనేటువంటి అక్షరం మనం నేర్చుకోవాలి. ఈ అనే అక్షరం ఎస్ అనేటువంటి ఇంగ్లీష్ అక్షరాలు మనం నేర్చుకున్నాం మనం, అవునా కదా? ఆ ఎస్ అనే అక్షరాన్ని ముందు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత లోపల నుంచి అరసున్నాతో ఒక చిన్న గీత. ఈ ఎస్ పైన 1 అని అంకేసుకోవాలి. ఈ ఎస్ పైన 1 అని అంకేసుకుని 1 పైన శిరోరేఖ. 1 పైన శిరోరేఖ. విద్యార్థులందరూ గమనించాలి, శిరోరేఖను ముందు గీయకూడదు. శిరోరేఖని ముందు గీయకూడదు. అక్షరం మొత్తం రాసిన తర్వాత మాత్రమే శిరోరేఖని గీయవలెను. ఈ పైన గీసిన అడ్డగీతని శిరోరేఖ అంటారు. ఈ అనేది ఎలా రాయాలి? ఫస్ట్ ఎస్ రాస్తాం. ఆ ఎస్లో నుంచి కిందకి అరసున్నా సాయంతో చిన్న గీత, పైన 1, పైన శిరోరేఖ. అలాగే ఈ రెండో ఈ కూడా అంతే. ఎస్ మళ్ళా అరసున్నా సాయంతో 1, దీనిపైన 1 శిరోరేఖ. ఇది రాసినట్టే రాస్తాం. దీనిపైన అరసున్నా వేసినట్టుగా రేఖనిస్తాం. ఈ అవుద్ది అనమాట. ఇది ఆ ఈ అంటే ఇప్పుడు మీరు నేర్చుకున్న 4 అక్షరాలు కూడా ఎస్ అనే అక్షరంతోనూ, 1 అనే అంకెతోనూ, 3 అనే అంకెతోనే రాశారండి. ఇవన్నీ ఆల్రెడీ మీకు 5వ తరగతిలో వచ్చు. కాబట్టి హిందీ అక్షరాలు రావు, మాకు భయం, చాలా కష్టం హిందీ అంటే అని మీరు భయపడాల్సినంత అవసరం ఏమి కూడా లేదు. చాలా తేలిగ్గా హిందీని మనం నేర్చుకోవచ్చు. అలాగే ఆ ఈ తర్వాత ఏమొస్తుంది మనకి? ఊ అంటే 3 అంకె వేసుకోవాలి. ఊ అంటే 3 అంకె వేసుకోవాలి. ఈ 3 పైన శిరోరేఖ. ఈ 3 పైన శిరోరేఖ ఊ. అప్పుడు రెండో ఊ రావాలన్నా మళ్ళా 3 వేసుకుంటాం. పైన శిరోరేఖ. ఈ 3 మధ్యలోంచి అరసున్నాన్ని తిరిగేస్తాం. ఊ అంటారు దీన్ని. ఊ ఊ ఊ ఊ ఆ ఈ ఊ ఊ. ఇప్పుడున్న 6 అక్షరాలు కూడా 1, 3 ఎస్ అనే అక్షరాలు మాత్రమే ఉపయోగించాం. కొత్త అక్షరాలు ఏవి కూడా మీకు రానటువంటి ఏవి కూడా మనం ఉపయోగించలేదు. అన్నీ మీరు నేర్చుకున్న అంకెలే. వాటిని ఎలా రాయాలో మీకు తెలుసు. రాసే విధానం కూడా నేను చెప్పాను. రాసే విధానం ఇంకోసారి చెప్తున్నా చూడండి. ఆ అనే అక్షరాన్ని ముందు ఊ అంటే 3 వేసుకోవాలి. తర్వాత అడ్డగీత, దానికి 1 కలపాలి. పైన శిరోరేఖ ఆ. మళ్ళీ రెండో ఆ కూడా ఇంతే. 3 వేసుకోవాలి. అడ్డగీత 1, మళ్ళా 1, పైన శిరోరేఖ. ఈ శిరోరేఖ 11 వరకే ఉండాలి కానీ 3కి తగలకూడదు. అలాగే ఈ అనే అక్షరం రాసేటప్పుడు ముందు ఎస్ రాసుకోవాలి. ఎస్లో రాసిన తర్వాత 0 రాయాలి. పైన 1 వేసుకోవాలి. తర్వాత శిరోరేఖ ఈ అన్నప్పుడు కూడా ఎస్ఏ రాస్తాం. ఫస్ట్ ఎస్లో నుంచి 0 తెప్పి కొంచెం చిన్న గీత, పైన 1, పైన శిరోరేఖ, పైన అరసున్నా ఆకారంలో ఒక గుర్తు చిహ్నం. ఆ ఈ ఊ అంటే 3 అనే అంకె వేసుకోవాలి. 3 వేసుకున్న తర్వాత పైన శిరోరేఖ. శిరోరేఖ ఎప్పుడు కూడా అక్షరం రాసిన తర్వాత మాత్రమే రాయాలి. ముందు శిరోరేఖ రాసి అక్షరం రాయకూడదు. అలాగే ఇదిగో ఊ రాస్తాం. రాసిన 3 వేసిన తర్వాత 3లోంచి అరసున్నాన్ని తిరిగేస్తాం. పైన శిరోరేఖ గీస్తాం. ఆ ఈ ఊ. అలాగే
రీ అంటే అర సున్నా వేసుకుంటాం, అడ్డగీత 1, మళ్ళీ సున్నా పెడతాం, సున్నా నుంచి ఈ 1 ఇలా కలుపుతాం, పైన శిరోరేఖ. అరు రాసే, అరు అనకూడదు, దీన్ని రీ అనాలి. అరు అనకూడదు, రీ అనాలి. రీ రాసేటప్పుడు ముందు అరసున్నాన్ని రాయాలి, తర్వాత అడ్డగీత గీయాలి, తర్వాత 1 వేయాలి, 1 తర్వాత దీన్ని 0, 0లో నుంచి కిందకి 1 గీత, పైన శిరోరేఖ. రి. ఆ ఆ ఈ ఈ ఉ ఊ అరు. తర్వాత ఏ. ఏ ఎలా రాయాలంటే ఇగో ఈ 2 1 ఉన్నాయి కదా, 1 సహాయంతోనే 11 వేసుకోండి. 11 వేసుకోండి. 11 వేసుకొని పైన శిరోరేఖ గీయండి. 11 వేసుకొని పైన శిరోరేఖ గీయండి. శిరోరేఖ గీసిన తర్వాత మొదటి 1కి ఇలా క్రాస్గా 1 గీయండి. క్రాస్గా 1 గీయండి. 11 శిరోరేఖ, ఈ 1కి మొదటి 1కి అడ్డగీత. ఇది ఏ. తర్వాత ఐ. ఐ కూడా దీనికి మళ్ళీ రాస్తాం. 11 అడ్డగీత శిరోరేఖ. ఈ శిరోరేఖ పైన ఏత్తు ఒకటి ఇస్తాం. శిరోరేఖ పైన ఏత్తు ఇస్తాం. ఏ ఐ. ఏ ఐ. తెలుగులో మనకి ఏ ఏ ఐ అని 3 ఉంటాయి, కానీ హిందీలోకి వచ్చేటప్పటికి 2 ఉంటాయి. ఈ మొదటి ఏ ఉండదు. ఈ మొదటి ఏ ఉండదు. రెండో ఏ ఐ అంటే ఇది రెండో ఏ. ఏ అనాలి దీన్ని. ఏ ఐ. ఏ ఐ. ఆ ఆ ఈ ఈ ఉ ఊ అరు. ఏ ఐ. ఆ ఆ ఈ ఈ ఉ ఊ అరు. ఏ ఐ. తర్వాత ఓ. ఓ రాసినప్పుడు కూడా మనం ముందు 3 వేసుకోవాలి. తర్వాత అడ్డగీత 1, మళ్ళా 1, ఈ రెండింటిని కలుపుతూ శిరోరేఖ. ఈ రెండింటిని కలుపుతూ శిరోరేఖ. ఈ చివరి 1 పైన చిహ్నం. ఈ చివరి 1 పైన చిహ్నం. దీన్ని ఓ అంటాం. ఓ అనాలి దీన్ని. అలాగే ఔ. ఔ కూడా 3 అడ్డగీత 1 1, ఈ 11 పైన శిరోరేఖ. ఈ మొదటి అంకి మీద 1 మీద 2 ఏత్వాలు ఇవ్వాలి, 2 చిహ్నాలు ఇవ్వాలి. ఇది ఓ, ఇది ఔ. తెలుగులో మనకి ఓ ఓ ఔ అని 3 అక్షరాలు ఉంటాయి, కానీ హిందీలో ఈ మొదటి ఓ ఉండదు. హిందీలో ఈ మొదటి ఓ ఉండదు. ఓ ఔ అంటే ఇది ఓ, ఇది ఔ. ఇదేమో రెండో ఏ. ఏ ఐ. ఇది రెండో ఓ ఔ. అలాగే అమ్ అంటే ఆ రాసి శిరోరేఖ గీసి పైన బిందువు ఇస్తాం, దాన్ని అమ్మ అంటాం. ఆహా. ఆ రాసి శిరోరేఖ గీసి పక్కంటే 2 విసర్గ ఇస్తాం. అమ్ ఆహా. చెప్పండి. ఆ ఆ ఈ ఈ ఉ ఊ అరు. ఏ ఐ ఓ ఔ అమ్ ఆహా. ఇప్పుడు స్వరాలు 13 కూడా ఎలా రాయాలో మనం నేర్చుకున్నాం. ఈ స్వరాలు నేను రాసిన విధానాన్ని గుర్తుపెట్టుకొని చక్కగా ఇంటి దగ్గర ఒక్కొక్క లెటర్ కూడా ఒక 10 టైమ్స్ ఒక వైట్ పేపర్ మీద రాసి నాకు వాట్సాప్లో పోస్ట్ చేయాలి. ఓకేనా? మిగతా అక్షరాలు రేపు క్లాస్లో నేర్చుకుందాం.